రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమం గురువారం శోభాయమానంగా జరిగింది. గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపయ్యకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ తన సతీమణి మానాలి ఠాగూర్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మానాలి ఠాగూర్ మహిళలకు జాకెట్ పీస్లు, పసుపు, కుంకుమను వాయినాలుగా ఇచ్చారు. ఈ సందర్భంగా మానాలి ఠాగూర్ మాజీ కార్పొరేటర్ కోలిపేక సుజాత మాట్లాడుతూ వినాయకుని అనుగ్రహం ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. రామగుండంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్కు ఆ గణపయ్య మరింత శక్తిని ఇచ్చి ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా గణపయ్య చూడాలని వేడుకున్నారు. క్యాంప్ ఆఫీస్లో మా గణపతి బాబాని ఇక్కడ గణేశాన్ని మేము పెట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, అందరి కుటుంబాలలో సుఖశాంతులు ఉండాలని మేము ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏదైనా ఇక్కడ ప్రతిదీ అయ్యప్ప స్వామి పూజ నుంచి మొదలు పెడితే అన్ని పూజలు బతుకమ్మ నుంచి మొదలు పెడితే అంతా మా రామగుండం రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ వాళ్ళ అన్న వదిన ఇంటికి వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ మాతోని మేమున్నాం మీకు వదిన అని ఇక్కడ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలందరికీ పసుబొట్టులు ఇచ్చి ఆ గణపతి ఆశీర్వాదం ప్రతి ఒక్క రామగుండం యావత్ రామగుండం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి కుటుంబంలో శాంతులు ఉండాలని ఇక్కడ యాగాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మన సుదర్శనం ఇంకా లక్ష్మీ గణపతి హోమం కూడా నిన్న చేయడం జరిగింది. ఊర్లో ఇంకా అభివృద్ధి అన్న చేయగలగాలి, రాజ్ ఠాకూర్ గారు చేయగలగాలి. దానికి మీ అందరూ కూడా ఇంకా దేవుడికి మొక్కి ఆయనకి ఇంకా బలం ఇవ్వాలి. ముందుకే ఆయన కార్యాలలో ఏ అడ్డంకలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలని ఈరోజు ఇంత భారీ ఎత్తున పూజలు చేయడం జరుగుతూ ఉంది. పెద్దలు గౌరవనీయులు సోదరులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి మరి సతీమణి వారిలో సగభాగమైనటువంటి వారు చేస్తున్న కార్యక్రమాలు రామగుండం అభివృద్ధిలో పాత్ర పంచుకుంటూ వాళ్ళు పాల్పంచుకుంటూ వారు ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అందులో తను కూడా భాగస్వామ్యం తీసుకొని ఈరోజు రామగుండంలో అన్న ఎంత తిరుగుతున్నారో బాబీ కూడా అంత తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్న వారి దృష్టికి తీసుకొస్తూ బాబీ తలపెట్టిన కార్యక్రమాలు అన్న తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి గణపతిని కూడా స్థాపించుకోవడం జరిగింది నిన్నట రోజున. భగవంతుడి సహకారం అట్లే బాబీ సహకారంతో తన వంతు సహకారం అందిస్తూ ప్రజలందరూ సహకారం తీసుకుంటూ మనమంతా కూడా అన్నకు ఒక చెల్లెల్లాగా అక్కల్లాగా అందరూ వెనుదండగా ఉండాలి. వారి కుటుంబానికి కూడా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో మనం కూడా పాల్పంచుకోవాలి. భగవంతుడు వారి కూడా నిండు నూరేళ్లు ప్రసాదించాలి. తదనంతరం వేద పండితులు వజ్జ వెంకటేశ్వర్లు గణపతి ఉద్వాసన పూజను నిర్వహించగా గణపతిని బాజా భజంత్రీల నడుమ డీజే సౌండ్స్తో మహిళలు స్టెప్పులు వేస్తూ శోభయాత్రగా గోదావరి నది వద్దకు తీసుకెళ్లి నదిలో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేశారు.
చుట్టూ